హాయ్ హలో నమస్తే సశ్రీ అకాల్. వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు. సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త కథతో వచ్చాను. ఆ కథ పేరే గాడిద ఇల్లు. ఏంటబ్బా గాడిద ఇల్లా? ఏంటో చూసేద్దాం. అనగనగా ఒక అడవిలో ఒక గాడిద ఉండేది. అది చాలా తెలివైనది. ఆ గాడిద ఒక అందమైన ఇల్లు కట్టుకుంది. అది చూసి అందరూ అబ్బా ఎంత ముచ్చటగా ఉంది ఈ ఇల్లు అని మెచ్చుకునేవారు. ఆ అడవిలో ఒక పులి ఉండేది. దాని పేరు చెబితే చాలు అడవిలోని జంతువులన్నీ భయంతో వణికిపోయేవి. ఆ పులి పెద్ద దొంగది. జంతువులను భయపడించి అవి సంపాదించుకున్నవి బలవంతంగా గుంజుకునేది. పులి ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉంటే గాడిద కట్టుకున్న ఇల్లు కనపడింది. అరే భలే ఉందే ఈ ఇల్లు అనుకుంటూ లోపలికి వచ్చింది. గాడిదని చూసి ఈ ఇల్లు నాకు ఎంతో నచ్చింది. నీవు వెంటనే ఖాళీ చేయి. రేపటి నుంచి నేను ఇందులో ఉంటా అంది. పులి మాటకి ఎదురు చెప్తే ఏమవుతుందో అని గాడిదకు బాగా తెలుసు. కాసేపు ఆలోచించి అలాగే పులిరాజా, నువ్వు అడిగితే కాదంటానా? నేను ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నాను. రేపటి వరకు సమయం ఇవ్వండి, అందులోకి మారిపోతాను అని అంది. ఈ ఇల్లే ఇంత అందంగా ఉంటే ఆ కొత్తిల్లు ఇంకెంత బాగుంటుందో అనుకుంది పులి. సరే అలాగే, ఒకసారి నీ కొత్తిల్లు చూపించి చూద్దాం అంది. గాడిద సరేనని పులిని కొంచెం దూరం పిలుచుకొని పోయింది. అక్కడ చాలా దట్టమైన పొదలున్నాయి. పులిరాజా, ఆ పొదల వెనకే ఎవరికీ కనపడకుండా కొత్త ఇల్లు కట్టుకున్నా అంది. అలాగా అని పులి ఆ పొదల్లోకి పోయింది. ఆ పొదల వెనక ఒక పెద్ద లోతైన లోయ ఉంది. పులి ఎప్పుడైతే ఆ పొదల్లోకి పోయిందో వెంటనే గాడిద వెనక్కి తిరిగి బలవంతమంతా ఉపయోగించి దానిని ఎగిరి ఒక్క తన్ను తన్నింది. అంతే, ఆ దెబ్బకు పులి బంతిలాగా గాలిలో ఎగిరి ధబీమని లోయలో పడిపోయింది. విషయం తెలిసి అడవిలోని జంతువులన్నీ పులిపీడ విరగడైనందుకు సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. గాడిదని ఎత్తుకొని అడవంతా ఊరేగించారు. విన్నారు కదా, ఈరోజు మన కథ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో అయితే చెప్పండి. మరొక సరికొత్త కథతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. వింటూనే ఉండండి అమ్ము కుట్టి కథలు, సరదా ప్రపంచాన్ని.